పక్కన పెట్టి మనమంతా హిందువులమే, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అంటూ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ స్వామీజీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి పేర్కొన్నారు. పూతలపట్టు మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని ప్రపంచానికి స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925వ సంవత్సరంలో పుట్టిందని 2025వ సంవత్సరానికి 100 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 75 చోట్ల సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరసింహులు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు మండలంలోని హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణదేవరాయలు సింహాసనం ఎక్కినప్పుడు 20 ఏళ్ళు, ఆయన చనిపోయినప్పుడు 40 ఏళ్ళు. ఆయన బతికింది 40 ఏళ్లే, అధికారంలో 20 ఏళ్లే. ఈ 20 సంవత్సరాల డ్యామ్ కట్టుకున్నా ఆ కాలంలో నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు మన గ్రామాల్లో స్టాక్ చేసుకోవాలంటే రిజర్వాయర్ శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన చెరువులే దిక్కు. అవునా? ఈరోజు 20 ఏళ్ళ కుర్రోళ్ళకి బజారు కూరగాయలు తేవడం జరగాలి. మన చుట్టూరా ఇప్పుడు క్రైస్తవులు మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని, ముస్లిం అయితే ఏకంగా అసలు హిందువులు పూర్తిగా తీసేయాలి కళలు కంటున్నారు. 800 సంవత్సరాల ముస్లింల పరిపాలనలో పెద్ద సేవా స్వయం సేవకులు కలిగిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించబడి 100 సంవత్సరాలైన సందర్భంగా శత జయంతి వేడుకలు భారతదేశంలో, ప్రపంచంలో అనేక దేశాల్లో చాలా ఘనంగా చేసుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మన దేశ యువతలో దేశభక్తి, ధర్మనిరతి, సాంస్కృతిక పునరుజ్జీవనము, దానితో పాటుగా విపరీతమైన సేవాభావం, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, అలా ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సమాజాన్ని ఆదుకోవడానికి, సేవ చేయడానికి అక్కడ మొట్టమొదట ప్రత్యక్షమయ్యేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకులు మాత్రమే. కాబట్టి లక్షలాది సేవా కార్యక్రమాలు ఈరోజు భారతదేశం అంతటా చేస్తూ ఉన్నారు. వ్యక్తి నిర్మాణం, వ్యక్తిలో నిజాయితీ, దేశభక్తి, సమాజ సేవ ఈ లక్షణాలని పెంపొందింపు చేసేటువంటి పని చేసిన కారణంగానే ఈ దేశంలో అన్ని రంగాల్లో శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా కర్షకులు వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఈరోజు తనదైన ముద్ర ఉండేటువంటి వ్యక్తిత్వాలని అన్ని రంగాల్లో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము తీసుకురాగలిగింది. అలాగే రాజకీయ క్షేత్రంలో కూడా తీసుకురాగలిగింది. అటువంటి మొక్కవోని ధైర్యము, సాహసము కలిగిన, ప్రపంచముకు భయపడకుండా ప్రపంచము చేత గౌరవించబడేటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులనే తయారు చేసుకోగలిగిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. కాబట్టి శత జయంతి ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. హిందూ సమాజం దాన్ని చాలా ఉత్సాహంగా స్వీకరిస్తున్నది. ఈరోజు మొత్తము భారతదేశంలో ఇక్కడ జరిగిన హిందూ సమ్మేళనం లాంటివి 1,00,000 ప్రదేశాల్లో జరుగుతున్నాయి. దాన్ని బట్టే ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి ఏమిటో ప్రపంచం అర్థం చేసుకుంటూ ఉన్నది. కాబట్టి మన పూతలపట్టులో కూడా అటువంటి కార్యక్రమం జరిగింది. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ కార్యక్రమాలను పెంపొందింపు చేసేటువంటి పనిని, పథకాన్ని చేపట్టి హిందువులందరినీ కలిపేటువంటి పనిని ఇక్కడ కార్యకర్తలు చేయబోతారు. జై శ్రీరామ్.